నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటో విత్ సో కార్తిక్. సో ఈరోజు మీకోసం వేసుకొచ్చాం BYD E-Max. ఇది చూసుకుంటే మనకు XL6 అండ్ కియా కరెన్స్ మనకు సేమ్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఏంటంటే మనం కియా కరెన్స్ అండ్ XL6 అనేది ఇంకా చిన్న మోడల్ ఇన్ ద డైమెన్షన్. అండ్ దీన్ని చూసుకుంటే మనం ఇన్నోవా హై క్రాస్ అది మనకి దీనికన్నా హై ఇన్ డైమెన్షన్, లైక్ హైట్ విడ్త్ అవన్నీ చూసుకుంటే. సో అది ఇక్కడ మనం చూసుకుంటే ఇది టోటలీ బిల్డ్ ఆన్ బ్యాటరీ. మనకి ఇప్పుడు BYD వచ్చేసి బ్యాటరీలో మనకు బ్రేడ్ బాబ్జీ కాదు, బ్రేడ్ బ్యాటరీ అని వస్తుంది. అది ఏంటంటే లో ఇన్ కాస్ట్, హై సేఫ్టీ ఉంటుంది. లైక్ నార్మల్ బ్యాటరీ చూసుకుంటే దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ హీటింగ్, కానీ ఈ బ్యాటరీ ఏంటంటే ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది అండ్ మన స్టోరేజ్ కూడా చాలా తక్కువ వేస్తుంది. అది ఇప్పుడు మనకి చాలా హై మార్కెట్ చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ టెస్లా దీన్ని డిమోటివేట్ చేసింది, కానీ దాని సక్సెస్ దాన్ని చూసి ఈవెంట్ టెస్లా కూడా బ్యాక్ అయిపోయింది. అది దీంతో మనం కాన్ఫిడెన్స్ చాలా ఇవ్వరేం రాబోయే అని. సో ఇది అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఏరోడైనమిక్స్ ఇక్కడ దా బ్రో, ముందుకు దా బ్రో. సో మన వస్తాడు, ఇంకా నేనే పట్టుకున్నా. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ BYD అనే లోగో వస్తుంది. ఇదేంటంటే బిల్డ్ యువర్ డ్రీమ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 360 కోసం అని క్యామ్ వస్తుంది అండ్ ఇట్ హ్యాస్ ADAS Level 2, అందుకే కింద మనకు రెడార్ వస్తుంది. ఇంకా చూసుకుంటే మనకు క్రోమ్ ఫినిషింగ్ వచ్చేసింది గ్రాడ్, ఇక్కడ చూసుకోవచ్చు. లుక్స్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోండి బై ఏరోడైనమిక్స్ ఇక్కడ గాలి రాబోతుంది, ఫుల్లీ ఫంక్షనల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 3 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ హై బీమ్ అని అండ్ ఇక్కడ లో బీమ్ వస్తుంది విత్ మనకు 5 లైట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి DRL వస్తుంది. ఇక్కడ యూ కెన్ చెక్ దిస్. సో కొద్దిగా సైడ్కి వచ్చేసాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు వ్యూ డైమెన్షన్ చూసుకుంటే మనకి 70 ఇంచెస్ వ్యూ వస్తుంది విత్ 225/55 దీని డైమెన్షన్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకుందాము. దానికన్నా ముందు ఇక్కడ ముందర చూసుకుంటే దీన్ని మనము BYD దీన్ని ఏమని పేరు చేశారంటే డ్రాగన్ లుక్స్, లైక్ క్లీన్ లుక్స్ వస్తుంది. పెద్ద హడావిడి అంటూ ఏముండదు. ఎన్నో డ్రాగన్, మనం చైనీస్ వారు డ్రాగన్ ఎక్కడ నమ్ముతారు, సో డ్రాగన్ లుక్ అని వస్తుంది. అలా మనం సేమ్ చూసుకుంటే మనకు ఓఆర్వీఎం ఏది ఉందో ఇది కూడా సమ్ డ్రాగన్ ఆ ఎలిమెంట్ అలా వస్తుంది. అండ్ ఇక్కడ 360 స్కామ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇండికేటర్ మనకు మస్తు డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు NFC వస్తుంది. మనకు కార్డు, మనం కార్డ్ పేమెంట్ చేస్తాం కదా, అలా NFC కూడా వస్తుంది. మనం జస్ట్ నార్మల్గా ఫోన్ పెట్టిన అన్లాక్ చేసుకోవచ్చు అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రిక్వెస్ట్ సెన్సర్. సో అలా ఇంకా వచ్చేసాం స్పేస్ అని. ఇక్కడ చూసుకుంటే మనకు పైన షార్పిన్ యాంటీనా వస్తుంది విత్ డిఫాగర్. అండ్ ఇక్కడ వైపర్స్ కూడా వస్తుంది, యూ కెన్ చెక్ దిస్. అండ్ ఇక్కడ మనకు వాషర్ ఫ్లూయిడ్ కూడా వస్తుంది అండ్ BYD లోగో. అండ్ ఇది BYD E-Max 7. ఇక్కడ చూసుకోవచ్చు మనకు Hyundai మనకు ఎవరైతే మనకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళది. అండ్ ఇవి ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ మొత్తము BYD మీద వచ్చినా మనకు ఎలక్ట్రిక్ వస్తుంది, నో ఫ్యూల్. అండ్ ఇక్కడ చూసుకుని మనకు ఇంకా పార్కింగ్ సెన్సర్ వచ్చింది, 4 పార్కింగ్ సెన్సర్స్. అండ్ కింద కూడా క్రోమ్ ఫినిష్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ వస్తుంది. ఇక కింద మనం చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి మనకు బ్రేడ్ సిస్టమ్ వస్తుంది. ఇట్స్ వెరీ రైట్ ఇన్ వెయిట్. అండ్ BYD క్రైమ్ జెట్ మనకు దీనిలో హయ్యర్ వేరియంట్స్ పోతే లైక్ ఇట్ హ్యాస్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్. యాక్చువల్గా చెప్పాలంటే 2, ఒకటి సుపీరియర్, ఇంకోటి ఏం ప్రీమియర్. ఏంటంటే జస్ట్ సీటర్స్ 7 సీటర్స్, లైక్ మొత్తం మనకు ఇంకా క్యాప్టెన్ సీట్స్ రావు. 6 సీటర్ తీసుకుంటే మనకు క్యాప్టెన్ సీట్స్ వస్తాయి, ఇంకా 2 సీట్స్ యాజ్ థర్డ్ రో. ఎందుకంటే MPV కాబట్టి మనకు 7 సీటర్ వస్తుంది. మనము ప్రీమియంలో 6 సీటర్ చూస్ చేసుకోవచ్చు, అంటే 7 సీటర్ చూస్ చేసుకోవచ్చు. అండ్ సుపీరియర్ కూడా సేమ్. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే మనకు నియర్లీ లైక్ సంథింగ్ అరౌండ్ 29 lakhs స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అరౌండ్ 32 lakhs. చెక్ చేసుకుందాము. ఇక్కడ మనం ఇంకా బటన్ ప్రెస్ చేయగానే మొత్తం హైడ్రాలిక్స్. ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్గా లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు ఇది సీట్ కూడా మనం లైక్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా అని. వీ కెన్ ఎక్స్చేంజ్ ద సీట్స్. మనకు నియర్ చూసుకుంటే మనకు 580 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఈజీగా పట్టుకోరా మరి. ఇది
హ్యాపీగా దావత్ ఏమైనా చేసుకుంటే ఇలా కూర్చొని పోవచ్చు. అంతే మనం చూసుకుంటే V12 టెక్నాలజీ వస్తుంది. క్లోజ్ చేసుకుందాం. V12 టెక్నాలజీ ఏంటంటే కడీకాక V12 టెక్నాలజీ ఏంటంటే మనకు వెహికల్ టు రోడ్ మనం నార్మల్గా దీన్ని ఛార్జ్ చేస్తాం, కానీ అది ఛార్జ్ చేసుకున్నది మనం మళ్ళీ ఓవెన్ కానీ అలా పెట్టుకొని దీన్ని ఛార్జ్ బయట పెట్టుకోవచ్చు. లైక్ మనకు డిఫరెంట్ ఒక లైక్ మెకానిజం వస్తుంది. ఏంటంటే మనము లోపల సిస్టమ్ నుంచి వెహికల్ టు రోడ్ మనం లైక్ ఒక డివైస్ వస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకొని వీ కెన్ కుక్ ఎనీవేర్ వీ వాంట్. రీసెంట్గా చూసి ఉంటాం కదా, సమ్వేర్ అరౌండ్ శ్రీనగర్ వాళ్ళు ట్రాఫిక్ ఎక్కువ ఉందని పక్కనే వంట చేసుకుర్రు. ద సేమ్ టెక్నాలజీ దీని కూడా వస్తుంది, V12 వెహికల్ టు రోడ్ అని. సో లెట్స్ క్లోజ్ దిస్. సారీ, యా DC అండ్ AC రెండో ఆప్షన్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనం 51 kWh అండ్ 71 kWh రెండు వస్తుంది. సో ఒకసారి బ్యాక్ సైడ్ ఎంటర్ అవుదాం. भाई बैग कौन लगते भाई యా ఇది మనకి ఇప్పుడు క్యాప్టెన్ సీట్స్ వస్తుంది. బాయ్ కోనే ఆపే సారీ. యా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓ నీ రూమ్ మాత్రం సారీ హెడ్ రూమ్ మాత్రం చాలా స్పేస్ ఉంది. నీ రూమ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది ఏంటంటే నా సీట్ అడ్జస్ట్మెంట్. ఈ క్యాప్టెన్ సీట్స్ ఇట్స్ సూపర్ కంఫర్టబుల్. హ్యాపీగా చేయట్టుకొని వెళ్ళవచ్చు. మనం ఈవెన్ రాంగ్ ట్రిప్ అయినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నో డౌట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే యా ఇక్కడ AC కంట్రోల్స్ అని వస్తుంది, లైక్ వెంటిలేటర్ సీట్స్. అండ్ ఇక్కడ మనకు నార్మల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే C టైప్ అండ్ USB రెండు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ISO లైక్ చైల్డ్ సేఫ్టీ కోసం అని. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. యా యూ కెన్ చెక్ దిస్. అండ్ హెడ్ రేస్ కూడా అడ్జస్టబుల్, ఓపెన్ చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ మనకు BYD అని బిల్డ్ యువర్ డ్రీమ్, ఇది మాత్రం చాలా మోటివేషన్ లాగా చెప్పొచ్చు. బిల్డ్ యువర్ డ్రీమ్ అంటే నాట్స్ నార్మల్ వర్డ్, లైక్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ డ్రీమ్. మనకి ఏమైనా అంటే యూ హ్యావ్ టు వర్క్, ఉట్టిగా కూస్తే కాదు, ఏది కాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్గా పేపర్ కప్స్, పేపర్ హోల్డింగ్ అలా న్యూస్ పేపర్ అలా పెట్టుకోవచ్చు అది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ప్లాస్టిక్, అండ్ ఇక్కడేమో ఇది కూడా ప్లాస్టికే. అండ్ ఇది మొత్తం మనకు లెదర్ ఫినిష్ వస్తుంది, విండోస్ అప్ అండ్ డౌన్, ఇది మొత్తం క్రోమ్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు అండ్ స్పీకర్స్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ సీట్ గైస్. ఇక్కడ చూసుకుంటే మనకు రిక్వెల్ సెన్సర్ కూడా ఆప్షన్ వస్తుంది, ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే యా ఇది మనకు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టబుల్. ఏంటంటే మనకు సిక్స్ వే సీట్ అడ్జస్టబుల్, లైక్ వీ కెన్ ఇంక్రీజ్ మనం ఏది ఉందో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు యాజ్ అవర్ నీడ్, మనకు ఎలా అయితే కావాలో అలా. అండ్ ఇక్కడ స్పీకర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వాటర్ బాటిల్, ఇది మొత్తం లెదర్ ఫినిష్ వస్తుంది అండ్ ఇది ప్లాస్టిక్. అండ్ ఇక్కడ విండోస్ అప్ అండ్ డౌన్ అండ్ ORVM కంట్రోల్ కోసం అని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్. దానికన్నా ముందు ఇక్కడ చూసుకుంటే యా ఇక్కడ మనం ముందర బోనెట్ ఓపెన్ చేసుకోవచ్చు. ముందర బోనెట్ కూడా లెట్స్ చూపిస్తా. మనకి ఇది ఇంజన్ ఉండదు. ఇదేంటే మనకు హైడ్రాలిక్ స్టడ్స్ వస్తుంది. ఎన్నో కాక ఇది మనకు వచ్చేసి హైడ్రాలిక్ స్టడ్స్ వస్తుంది. మనం ఇన్నోవా ఫార్చునర్ ఇట్లా బట్టి పట్టుకొని జిమ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనం బ్యాటరీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మస్తు ఉంది. కానీ ఏంటంటే ఒక ఇక్కడ కవర్ చేసి స్టోరేజ్ స్పేస్ ఇచ్చి ఉంటే ఇట్ వుడ్ బి మోర్ బెటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే వైపర్ మనం మిర్రర్ వాష్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవచ్చు, లిక్విడ్ అది. ఇక్కడ బ్యాటరీ మొత్తం. సో లెట్స్ క్లోజ్ ఇట్. హైడ్రాలిక్ స్టడ్ వస్తుంది, క్లోజ్ చేసుకున్నాం. సో లెట్స్ గో. మళ్ళీ పోదాం, ఇంకకి పోదాం మధ్య. యా సో ఇక్కడ చూసుకుంటే మనము ఈ నుంచి వస్తున్నాం కాక ఈ నుంచి మనం ఇంకా డిక్కీ కూడా బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. యా ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్. లెట్స్ గెట్ ఇన్. యా సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకు కప్ హోల్డర్స్ వస్తుంది. సో ఇది మనం దీని కీస్ లాక్ అన్లాక్ అండ్ మనం ఇంజన్ రైడ్ ఆన్ చేసుకోవచ్చు.
ఎస్, అండ్ ఇక్కడ గేర్ నాబ్ కూడా చూసుకోవచ్చు. ఇట్స్ టోటల్ డిఫరెంట్. ఎందుకు దీనికన్నా మన కొత్తగా వచ్చే C9 7 చూసుకుంటే నాకు గేర్ నాబ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అది ఎట్ ది ఎండ్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏసీ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ ఇంకా మన స్టార్ట్ బటన్ చూసుకుంటే ఎలా ఏడు వస్తుంది స్టార్ట్ బటన్. లైక్ మనం ఇది ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంది, జస్ట్ బ్యాటరీ ప్రెస్ చేయగానే స్టార్ట్ అవుతుంది. షిఫ్ట్ డి. అండ్ ఇన్స్ట్రుమెంట్ కష్టాలు కూడా చూసుకోండి. లైక్ ఇట్స్ నార్మల్, మన లైక్ అంత మరీ అంత హైఫై ఏం లేదు. అండ్ ఇప్పుడు మన స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వస్తుంది. యాజ్ కార్ కోసం అని యూ కెన్ గివ్ కమాండ్, అండ్ ఇక్కడ వాయిస్ ఎంత అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మూడ్, అండ్ ఇది మనం ప్రెస్ చేస్తే మనం ముందర స్క్రీన్ కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ టైప్ 110 సిస్టమ్ అని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కనిపిస్తుందా, వీ కెన్ రొటేట్ ద స్క్రీన్, వీ కెన్ చెక్ దిస్ స్క్రీన్ 360 degrees రొటేట్ అవుతుంది. అదొక్కటి ఇది ఏదంటే మనకు లైక్ మనం నాకు ఒక్కటే ఆప్షన్ ఏంటంటే ఈ రొటేట్ అయినప్పుడు తీసుకువెళ్ళే ఛాన్స్, లైక్ మనం వాడుకో ఛాన్స్ ఉంటే మస్తు ఉంటుండే అనిపిస్తుంది. అండ్ మనం ప్రెస్ చేస్తే 360 degrees క్యామ్ వ్యూ కూడా వస్తుంది. యూ కెన్ చెక్ దిస్. లైక్ ఈ 3D మనకు వస్తుంది. లైక్ ఫుల్ ఆన్ క్లారిటీ ఉంది మనకు. ఈవెన్ అండర్ గ్రౌండ్ మనకి ఏమేమి ఉందో ఆప్షన్ అది కూడా చూసుకోవచ్చు. యూ కెన్ చెక్ దిస్. యా, మనం లైక్ సైడ్ వ్యూ కోసం అని ఫ్రంట్ వ్యూ అది కూడా చెక్ చేసుకోవచ్చు. లెట్స్ క్లోజ్. సో ఇప్పుడు మన సెట్టింగ్స్ చూసుకుంటే నార్మల్ పార్కింగ్, అడాప్టివ్ పార్కింగ్ అది. అండ్ మనకి ఏదైనా స్పాటిఫై నార్మల్గా యాప్స్ వస్తుంది. మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండు వస్తుంది. యా, మనం ఫొటోస్ చూసుకోవచ్చు. సో అది ఇంకా వెహికల్ ఇమేజ్ అంటే 360 degrees చెక్ చేసుకోవచ్చు. యా, అండ్ రొటేట్ కూడా ఇక్కడ ఈ నుంచి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అరే అరే రే మనము దీన్ని ఏడా చూసినా మనకు బీవైడి అని కనిపిస్తుంది. ఇక్కడ కూడా బీడీ యువర్ డ్రీమ్. అండ్ ఏసీ వెంట్ కూడా చాలా యూనిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది ఇక్కడ కూడా. అండ్ ఇక చెక్ చేసుకుంటే బై ఇది మనకు అలవాటు లేదు. మనకి ఏంటంటే స్పీడ్ అది ఇవ్వాలి, ఇంకా స్మూత్ వస్తే మనకు ఆగదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సైడ్ కూడా ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఆమ్రెస్ట్ చూసుకుందాం లోపల. ఇక్కడ చూసుకుంటే మనకు 12 watts హీటింగ్ అది పెట్టుకోవచ్చు, హీటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే USB అండ్ సీటర్ రెండు చార్జర్ వస్తుంది. అండ్ మనకు డీసెంట్ స్పేస్ వస్తుంది లోపల. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా NFC పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఒకసారి డ్రైవ్ చేసాం మాట్లాడుతుంది దీని గురించి. యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రీన్. ఏంటంటే మనము లైక్ ఇప్పుడు ఏసీ ఉన్నా ఏమన్నా సరే వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది స్క్రీన్. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు డ్రైవ్ గురించి మనకి వచ్చేసి 720 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. అది వచ్చేసి మనకు మ్యాక్సిమం 201 పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 310 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనము దీనిలో లైక్ వేరియంట్స్ సుపీరియర్ అండ్ ప్రీమియర్ రెండు వస్తుందని. యా, అండ్ మన దీనిలో రేంజ్ గురించి మాట్లాడితే మనకు నియర్లీ 530 kilometers ఆఫ్ రేంజ్ వస్తుంది అండ్ ఫుల్ ఛార్జ్. ఎస్, అండ్ ఇప్పుడు మనం దీనికి డైరెక్ట్ కంపారిజన్ విత్ టొయోటా హైక్రాస్ మనకి ఏంటంటే మనం దానిలో ఏంటంటే ప్రైస్ గురించి మాట్లాడినా మనకు మనకు నియర్లీ 1 lakh సంథింగ్ అలా లెస్సర్ దెన్ దట్. ఇప్పుడు మనం హైక్రాస్ అని పోలిస్తే మనకు హైక్రాస్ వచ్చేసి నియర్లీ 500. ఇప్పుడు డైలీ కాస్ట్ వేసుకుంటే అదే మనకి దీనిలో ఈమాక్స్ చూసుకుంటే మనకు నియర్లీ 100 rupees. లైక్ ఇప్పుడు మనము దీనిలో వచ్చేసి kilowatts 12 rupees 8 rupees per kilowatt పడుతుంది. అండ్ మనకు 100 kilometers అంటే మినిమం 12 kilowatts పడుతుంది. సో అది యూ కెన్ క్యాల్కులేట్. మనకి హైక్రాస్ ఏంటంటే ఇంకా హై అమౌంట్ పడుతుంది. అండ్ యాన్యువల్లీ కాస్ట్ చూసుకున్నా వీ కెన్ సేవ్ అమౌంట్ ఇయర్. అండ్ టూరింగ్ కూడా పైన రూఫ్ ర్యాక్స్ పెట్టుకొని మంచి హ్యాపీగా టూరింగ్ చేసుకోవచ్చు. లైక్ లగేజ్ పెట్టుకొని టూరింగ్ కిట్ పెట్టుకొని హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అది బై టూరింగ్. ఎందుకంటే ఇందులో మంచిగా మనకి ఏడాస్ వచ్చింది, ఎందుకంటే రెయిన్ అసిస్ట్ కోసం అని, మనకు వార్నింగ్ అని, మన హజార్డ్ సైడ్స్ అని. సో అది సో ఈ కార్ మాత్రం బెస్ట్ అంటాం. మనకు ఎర్టిగా కానీ
మన హై క్రాస్ని రీప్లేస్ చేస్తుంది. వీ కెన్ సేవ్ అమౌంట్, మన ప్రైస్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అది. సో అండర్ దిస్ ప్రైస్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఈవీ, I would definitely suggest this car because the power of torque it produces and the pinch has a ఉత్తగానే యాక్సిడెంట్ స్పీడ్ పంచ్ అవుతుంది. ఫ్రమ్ 0 to 60 ఈజీగా 3 seconds అలా పోతుంది అని చెప్పొచ్చు. బెస్ట్ అని చెప్తా ఈ సెగ్మెంట్ 7-seater చూసుకుంటే. అండ్ సిటీలో కూడా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఈస్. మనం లైక్ ఎనీ టర్నింగ్ అయినా కానీ ఎటు చేసినా ఇది పర్ఫెక్ట్ ఫర్ సిటీ అండ్ టూరింగ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అవర్ BYD E-Max 7 రివ్యూ. మీకు ఎలా అనిపించి చెప్పండి. సో బాయ్ గాయ్స్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.